ఒక అతనికి పెద్ద ఎస్టేట్ ఉంది, పాడి పంటలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ చూసుకోవడం యజమానికి చాలా కష్టమైపోయింది. ఒక మంచి అసిస్టెంట్, మంచి సహాయకుడు కావాలని చెప్పి ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేస్తే చాలా మంది వచ్చారు. ఒక అతనికి నిన్ను నేను ఎందుకు నా దగ్గర ఉద్యోగంలో చేర్చుకోవాలి అని అంటే అతను చెప్పింది ఏంటో తెలుసా? సార్, మీరు ఉద్యోగంలో నన్ను చేర్చుకుంటే నేను ప్రశాంతంగా పడుకుంటాను సార్ అన్నాడు. నువ్వు హాయిగా పడుకోవడం ఏమిటయ్యా? మీరు నాకు ఉద్యోగం ఇచ్చి చూడండి, నేను హాయిగా పడుకుంటాను. వీడు ఎందుకు ఇలా అంటున్నాడో తెలియక, సరే 1 month టైం ఇస్తా, చూస్తా ఎలా పడుకుంటావు హాయిగా. ఉద్యోగం ఇచ్చిన తర్వాత మరుసటి రాత్రి భయంకరమైనటువంటి గాలి, తుఫాను, వర్షం కురవడం మొదలు పెట్టింది, ఎదురుగాలు రావడం మొదలు పెట్టింది. యజమాని గబగబా లేచాడు. తలుపు తట్టిన తర్వాత ఆడు బయటకు వచ్చాడు. ఏమయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? ఒడ్లు సంగతి ఏమిటి, ఎడ్లు సంగతి ఏమిటి, మన ట్రాక్టర్ల సంగతి ఏమిటి, అవన్నీ ఎక్కడ పెట్టావు? నీకు ఉద్యోగం ఇచ్చి నువ్వు హాయిగా పడుకోవడానికి కాదురా, నేను హాయిగా పడుకోవడానికి రా. నన్నేమో పని పెట్టేసి నువ్వు హాయిగా పడుకుంటానేమిటి? సార్, మీరు కూడా హాయిగా పడుకోండి సార్. మనిషివా పశువా నువ్వు అని